త్వరలో రంజాన్ మాసం ఉపవాసాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వివిధ మసీదుల పెద్దలతో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ మసీదుల వద్ద నెలకొన్న సమస్యల గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పై తెలిపిన సమస్యలను రంజాన్ మాసం ప్రారంభం కాకముందే పనులను ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. నీటి సమస్య, ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని మసీదుల వద్ద షెడ్ల నిర్మాణం, ప్రతిరోజు పరిశుభ్రత, విద్యుత్ దీపాల ఏర్పాటు, పోలీసుల బందోబస్తు, వాటర్ ట్యాంకర్స్ ఏర్పాటుకు వేగవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్ హుసేన్, డిఎండబ్ల్యూఓ సబియా పర్వీన్, డీఎస్పీ ఉపేంద్రబాబు, ఆయా మసీదుల పెద్దలు, ముస్లిం మైనార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ऑलरेडी 15 डेज में नोटिस दिया है सर ऑलरेडी सबको भी मस्जिद में जो रजिस्टर नहीं करी अभी तक ऑलरेडी इनको इमामों की सैलरीज आ रही है रजिस्टर करो बोल के अभी भी अवेयरनेस नहीं है आप लोग सुबह आके रजिस्टर कर लिया तो मस्जिद को आपको सेफ रहता वो कंटिन्यू इमामों को सैलरीज जो है कंटिन्यू आता जो लोग करके हैं वो क्या से पेंडिंग है वो दिए तो मैं उसका फॉलो లా మినిస్టర్ అయినటువంటి ఫరూక్ గారికి ప్రభుత్వం తరఫున ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ముస్లిం మైనారిటీలు అందరం కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇమాములకు, మౌజములకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు ఈ ప్రభుత్వంలో ఇచ్చి ముస్లిం మైనారిటీల పక్షం తెలుగుదేశం పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చాటించకూడదు. వారికి ఎమ్మెగనూరు మన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కూర్చున్నాం, ఈరోజు చాలా మంది ఉన్నాం కాబట్టి వారికి ఎమ్మెగనూరు నియోజకవర్గం ముస్లిం మైనారిటీ సోదరులందరి తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలపాల్సిందిగా తర్వాత పత్రికా విలేకరులందరికీ నేను కృతజ్ఞతలు, శుభాభివందనాలు. రాబోయే రంజాన్ పండుగ ముందునే ముబారక్బాద్ నేను తెలుపుకుంటూ ఈ యొక్క ఎమ్మిగనూరు పట్టణానికి, ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చాలా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రను కొనసాగిస్తూ అదే చరిత్రను ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి